టొయోటా ఇన్నోవా కార్ సార్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 5 కార్స్ అయితే లైన్గా ఉన్నాయి. సో వీటి మోడల్స్, వీటి ప్రైజెస్ ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్ 2.5 V వర్షన్ అండి, డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. 1,70,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సార్. మీకు దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా ఎంతవరకు వస్తుందో మీకు చెప్తాను చూడండి. 9,50,000 నుంచి 10 lakhs బిట్వీన్లో మనం మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 10,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడ వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మనం సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 9,50,000 నుండి 10 లక్షల మధ్యలో మాట్లాడచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ ఇన్నోవా, టొయోటా ఇన్నోవా 2014 మోడల్ అండి. ఇది 2014 మోడల్ డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి జీ వర్షన్ అండి. ఇది ఇందాక చెప్పినది వి వర్షన్, ఇది వచ్చేసి జీ వర్షన్ అండి. ఇది వచ్చేసి మనకు సీటింగ్ వచ్చేసి 7 సీటర్ వెహికల్ అండి. వెహికల్ డ్రైవ్ వచ్చేసి 1,12,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సార్. ఇది కూడా దాదాపు అప్రాక్సిమేట్గా మనము 11 lakhs నుంచి 11,50,000 అండి, 11 లక్షల నుండి 11,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. ఈవెన్ మనకు 11 lakhs బడ్జెట్లో కూడా సెల్లర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 2012 మోడల్ అండి, ఇన్నోవా 2012 మోడల్ 2.5 V వర్షన్ 8 సీటర్ వెహికల్ అండి. మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్. ఓన్లీ 91,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ కండిషన్ కూడా చూసుకుంటే చాలా బాగుంది. వి వర్షన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 8 సీటర్ వెహికల్ అండి. 2012 మోడల్ వి వర్షన్ 8 సీటర్ వెహికల్ అండి, డీజిల్ వెహికల్. 91,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 8,50,000 నుంచి 9 lakhs బిట్వీన్లో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 9,50,000 అయితే ప్రజెంట్ అయితే కస్టమర్ సెల్లర్ అయితే ప్రైస్ కోడింగ్ చేస్తున్నాడు. ఇది మనం ఇక్కడ కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే 8,50,000 నుండి 9 లక్షల బిట్వీన్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. ఇక్కడ ఇంకో విన్నో వచ్చేసి ఇది వచ్చేసి 2011 మోడల్ అండి, వి వర్షన్ 7 సీటర్ వెహికల్. 2011 మోడల్ 2.5 వి వర్షన్ డీజిల్ వెహికల్ 8 సీటర్ వెహికల్ అండి. ఇది 1,38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇది కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా, ఎందుకంటే వి వర్షన్ ఆల్మోస్ట్ 5 కార్స్ ఉంటాయి. ఇందులో 3 to 4 కార్స్ అయితే అన్ని వి వర్షన్ వెహికల్ ఉన్నాయి. వి వర్షన్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయండి, జీ వర్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. ఇది వచ్చేసి మనకు 2011 మోడల్ 2.5 వి వర్షన్ డీజిల్ వెహికల్. ఓన్లీ 1,38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ వచ్చేసి ప్రైస్ మనం 8,50,000, 8,70,000 ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మహేంద్ర XUV 500 వెహికల్ సార్. మన దగ్గర అయితే దాదాపుగా ఒక 6 కార్స్ 7 కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి W10 అండి. W10లో వచ్చేసి మనకు అడిషనల్గా వచ్చేసి సన్ రూఫ్ ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఎక్కువ ఉంటాయి, 8 to 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. డ్రైవ్ వచ్చేసి కూడా ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్, ఇన్వాయిస్ ఓనర్తో ఉంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకు ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, మిడిల్ ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సైడ్కు అంటే క్వార్టర్ ప్యానల్ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, మిడిల్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. మీరు సన్ రూఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో వెహికల్ ఎక్కడ నీట్గా మెయింటైన్ చేసండి, ఎక్కడ కూడా సీట్స్ కూడా మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా లేదు. సో మనకు ఇది వచ్చేసి మనకు హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. మీకు ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్స్ వస్తాయి, పవర్ విండోస్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటాయి. W10 అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ కిందకి వస్తుందండి. ఓన్లీ 67,000, 67,000 మాత్రమే డ్రైవ్ అయింది, చాలా తక్కువ తిరిగిందండి. 7 సీటర్లో 2015 మోడల్. ఈ మోడల్ వెహికల్ వేరే వెహికల్ తీసుకుంటే అరౌండ్ 2 lakhs 3 lakhs అలా తిరిగి ఉండొచ్చు. కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ 67,000, ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ విషయంలోకి వచ్చేస్తే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 10 lakhs బడ్జెట్లో మాట్లాడచ్చు అండి. అంటే 9,80,000 కూడా మనం డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే యాక్చువల్గా అయితే కోడింగ్ అయితే చేస్తున్నారు, 10,90,000 అయితే కోడ్ చేస్తున్నారు. నియర్ బై అంటే మనకు 9,80,000 నుంచి 10 lakhs బిట్వీన్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. అప్రాక్సిమేట్గా 10 lakhs వరకు డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఇన్నోవా క్రిస్టా గురించి కూడా మన దగ్గర అడుగుతున్నారు. మన దగ్గర అయితే ప్రజెంట్ 3 కార్స్ అయితే ఇన్నోవా క్రిస్టా ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీ వేరియంట్ అండి, జీ వేరియంట్ 8 సీటర్ వెహికల్. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ వచ్చేసి 1,87,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సార్. ఇది మీకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 14,50,000 అంటే 14 లక్షల నుండి 14,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి.
మహేంద్ర TUV 300 వెహికల్ సార్. మన దగ్గర వచ్చేసి 4 కార్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి T8 వేరియంట్ అండి. T8 అంటే ఇందులో టాప్ మోడల్ కిందకి వస్తుంది. 2020 మోడల్ 2020 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 77,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఈ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 7,80,000 నుంచి 8 lakhs అండి. ప్రజెంట్ అయితే 8,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 8 lakhs బడ్జెట్లో, అంటే 7,80,000 నుంచి 8 lakhs బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై క్రెటా వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX ప్లస్ అండి. SX ప్లస్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనకు కస్టమర్ తోటి SX ప్లస్ కాబట్టి ఇందులో మనకు 6 air bags, పుష్ స్టార్ట్ బటన్, ఈ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 11,50,000 నుంచి 2 lakhs, 11,50,000 నుండి 11 lakhs 11 lakhs నుంచి 11,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. అప్రాక్సిమేట్గా 1150 వరకు కూడా డిస్కషన్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంకో క్రెటా వెహికల్ అండి. ఇది వచ్చేసి 2016 మోడల్ సార్. 2016 మోడల్ SX టాప్ మోడల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్. జస్ట్ ఓన్లీ 79,000 మాత్రమే డ్రైవ్ అయింది. చాలామంది కస్టమర్లు క్రెటాలో ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. 2018 మాన్యువల్ పెట్రోల్ వెహికల్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి 2016 మోడల్ SX టాప్ మోడల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడచ్చు 8,50,000, 8,50,000 నుండి 8,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇది ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు వ్యాగనార్లో ఆటోమేటిక్ గురించి కూడా అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2 కార్స్ అయితే ఆటోమేటిక్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 2 వెహికల్స్ కూడా ఆటోమేటిక్ వెహికల్స్. ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. 2017 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. జర హైట్ పర్సన్స్ కూడా ఇందులో బాగా కన్వీనియంట్గా ఉంటుంది వెహికల్కు. ఇది వచ్చేసి మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. ఇది వచ్చేసి సేమ్ 2017 మోడల్ ఆటోమేటిక్ వెహికల్, VXI వేరియంట్ అండి. ఇది కూడా సేమ్ అదే రీడింగ్ ఉందండి. దాదాపు అప్రాక్సిమేట్గా 5,000 కిలోమీటర్ డిఫరెన్స్లో ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ కూడా చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 లేదా 4,50,000 నుంచి 4,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ VDI వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు స్విఫ్ట్లో డీజిల్ వెహికల్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే షోరూంలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి ఇది సెకండ్స్లో డీజిల్ వెహికల్కి ఎక్కువ డిమాండ్ వచ్చేసింది. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్ డీజిల్ VDI వెహికల్ అండి. మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట VDI అంటే. జస్ట్ ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. డీజిల్ అయినప్పటికీ చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఇది వచ్చేసి దాదాపుగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5,50,000 లేదా 5,60,000, 5,50,000 నుండి 5,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ VDI వెహికల్ సార్. తక్కువ బడ్జెట్లో మనకు డీజిల్ వెహికల్ గురించి Type 2 చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2011 ఇయర్ ఎండింగ్లో చేంజ్ అయిందనమాట. 2011 to 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఈ వెహికల్కు చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. ఇది వచ్చేసి మన దగ్గర 2011 మోడల్ స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్ మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది సార్. మీరు ఇది డీజిల్ వెహికల్ కాబట్టి 18 to 20 దాకా మైలేజ్ ఉంటుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అంటే యాక్చువల్గా ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేము. అండర్ 3,50,000 బడ్జెట్లో మేబీ ఉండొచ్చు అండి. 2011 మోడల్ కాబట్టి 3 లక్షల నుండి 3,50,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. హోండా WRV వెహికల్ సార్. SUVలో ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. చూసుకుంటే మన దగ్గర ఇది వెహికల్ వచ్చేసి చాలా లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్. VX అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. విత్ సన్ రూఫ్ అవైలబుల్ ఉంటుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సన్ రూఫ్ కూడా మీకు చాలా క్లియర్గా ఉంది. ఒకసారి మీరు ఏంటంటే కన్నా వెహికల్ అనేది కూడా మీరు కస్టమర్ తోటి ప్రైస్ మాట్లాడుకుంటే దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే 7,80,000 లేదా 7,90,000, 7,80,000 లేదా 7,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడి ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 850 అయితే కోట్ చేస్తున్నారు. మీకు అప్రాక్సిమేట్గా 7,80,000 నుంచి 7,90,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. చూసారు కదండి వీడియో.
సో ఇందులో మీకు ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా కాల్ అన్నా చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయండి, వెహికల్ స్క్రీన్ షాట్ అన్నా పంపించండి. సో వెహికల్ అనేది అవైలబుల్ ఉందో లేదో నేను యార్డ్లో చెక్ చేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు వెహికల్ ఉందని చెప్తాను, సో ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తారు, ఇక్కడ వెహికల్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు మీరు తీసిన వీడియో కూడా మీకు 2-3 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ వెహికల్ అవైలబుల్ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే సెల్లర్ అవుట్ చేయొచ్చు, మన దగ్గర సేల్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఏంటంటే మీకు ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా వాట్సాప్లో నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ అన్న చేయండి, దానికి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము. దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు కూడా పంపించే ప్రయత్నం చేస్తానండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ 9951152399 అండి. థ్యాంక్ యూ సో మచ్.